ఓకే సార్. అయితే ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాక్స్ ఏమున్నాయి సార్? అండ్ ఇంకా మనం పెడితే డెఫినిట్‌గా పోయే ఛాన్సెస్ లేవు అనేవి ఏమైనా ఉన్నాయా? అట్లుండదు. మార్కెట్ అంటేనే ఇది హ్మ్. బిజినెస్ అనమాట. బిజినెస్ అంటేనే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. హ్మ్. రిస్క్ లేదనుకోండి హ్మ్. ప్రాఫిట్ ఏం రాదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేసినాం, హ్మ్. సేఫ్. మార్కెట్ ఏదన్నా ఉండని, ఎకానమీ ఎలా ఉండని, నీ హ్మ్. డిపాజిట్కి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని అంటారు. బ్యాంకుకి లాభం రావచ్చు, నష్టం రావచ్చు అంటే డిపాజిట్ల మీద. కానీ డిపాజిటర్స్కి మాత్రం ఇచ్చేయాల్సిందే. హ్మ్. అంటే ఎంత 7, 8, 6 మనం వేసిన టైం ఫ్రేమ్ని బట్టి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం మనం ఎలా అయితే డిపాజిట్ చేస్తామో దాన్ని బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే అవి పెద్దగా ఏమి ఉండదు. అంటే ఇన్ఫ్లేషన్ 8% ఉందనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 7, 8 వచ్చిందనుకోండి, అంటే నీకేం వచ్చినట్టు ఏం లేదు, జీరో అన్నట్టే. ఇంకా డివాల్యూ అయిపోతుంది. అంటే నీ 100 రూపాయలకి 8 రూపాయలు 7 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినా 1 ఇయర్ తర్వాత 100 రూపాయలు వస్తూ 100 రూపాయలు ఉండదు. 120, 130, 110, 115 అవుతుంది. అంటే నీ వడ్డీ 7-8 రూపాయలు వస్తే ఖర్చు ఇంకెక్కువ అవుతుంది. అంటే ఇంకా ఎక్కువ శాతం పెరుగుతుంది. కాబట్టి డిపాజిట్ల మీదుగా అంత ఉండదు. అందుకే ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరు అంటే రిస్క్ లేని వాళ్ళే డిపాజిట్ తీసుకుంటారు. ఇక తర్వాత దీంట్లో కూడా రిస్కులు ఉంటాయి. అంటే ఇప్పుడు పిఎఫ్ అని, ప్రావిడెంట్ ఫండ్, పోస్టల్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లు ఉంటాయి. అవన్నీ కూడా 0.25, 0.5 అటు ఇటుగా అన్నీ ఉంటాయి. మళ్ళీ బ్యాంకుల్లో కూడా కోఆపరేటివ్ బ్యాంకులు డిపాజిట్ రేట్ ఎక్కువ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులు అయితే కొంచెం రేట్ అటు ఇటుగా ఉంటుంది. నేషనలైజ్డ్ బ్యాంకులు అయితే ఒక రేటు ఉంటుంది. మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులు అయితే ఒక రేటు వడ్డీ రేటు ఉంటుంది. మళ్ళీ వీటితో పాటు సీనియర్ సిటిజన్లు అయితే ఇంకో వడ్డీ రేటు ఉంటుంది. ఇలా చాలా చాలా ఉంటాయి. అయితే పావలా ₹10 కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూసుకుంటే సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఎలా అయితే డిపాజిట్లు చేస్తామో మన షేర్ మార్కెట్లో కూడా లాసెస్ అయితే ఉంటాయి. లాస్ లేకుండా అనేది ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ స్టార్ట్ అయింది వార్. వరల్డ్ ఎకానమీ దెబ్బతిన్నది. అంతకుముందు మార్చి 2020 కరోనా వచ్చింది. వరల్డ్ ఎకానమీ మొత్తం డౌన్ ఫాల్ అయింది. అప్పుడు షేర్ మార్కెట్ బాటంకి వచ్చింది. మరి అప్పుడు షేర్ మార్కెట్ బాటంకి వచ్చినప్పుడు మరి ఆ ఫండ్స్ అన్నీ ఏమైనట్టు అంటే వాల్యూ తగ్గిపోయినాయి. మళ్ళీ తర్వాత పెరగటం జరిగింది. ఎప్పుడైనా షేర్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లు ఉంటుంది. అవి ఎవరు ఎన్ని చెప్పినా దానికి అనుగుణంగా, అంటే ఆ రిస్క్ తీసుకునే వాళ్ళే షేర్ మార్కెట్లోకి రావాలి, లేకపోతే రాకూడదు. మేలకుండా ఏదో డిపాజిటో బ్యాంకులోనో వేసుకోవాలి. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది ఒక సినారియో కాదు. ఎకానమీ మీద, వరల్డ్ మార్కెట్ల మీద, ఏదైతే అంటే అమెరికా అంటే మూడు పద్ధతులు ఉంటాయి. ఒకటి మనకి అమెరికా, చైనా, ఇటు యూరోప్. అమెరికాని బేస్ చేసుకొని ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతాయి. ఏషియన్ మార్కెట్లు ఎలా ఫాలో అవుతాయి అనేది మళ్ళీ చైనాని బేస్ చేసుకొని ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతాయి. మధ్యాహ్నం కాగానే, అంటే ఉదయం పూట మధ్యాహ్నం కాగానే యూరోప్ మార్కెట్లు ఫాలో అవుతాయి. మళ్ళీ క్లోజింగ్ వచ్చేటప్పటికి యుఎస్ మార్కెట్లు ఫాలో అవుతాయి. ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా కానీ మార్కెట్ ఫాల్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే మనము సెక్టార్లు ఉంటాయి. మీరు అన్నట్టు ఇప్పుడు సెక్టార్లు ఏమేంటి అంటే ఉదాహరణకి 56 సెక్టార్లు ఉన్నాయి మనకి. ఈ 56 సెక్టార్లు ఏంటంటే బ్యాంకింగ్ అని, ప్రైవేట్ బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఆటో సెక్టారు, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ సెక్టారు, ఐటీ సెక్టారు, మీడియా, టెలికాం, మెటలు, రియల్ ఎస్టేటు, ఇలా 56 సెక్టార్లు ఉన్నాయి. ఈ 56 సెక్టార్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం అబ్జర్వ్ చేస్తూ మనము చూసుకొని వాటిల్లో బాగా ఉన్నటువంటివే ఎక్కువ శాతం సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ 30 కంపెనీలు, నిఫ్టీ 50 కంపెనీస్ అందులోనే ఉంటాయి. కాబట్టి అందులో సెలెక్ట్ చేసుకొని అవి కనుక మంచి కంపెనీలు, అంటే రిజల్ట్స్ యాన్యువల్ చేంజ్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు ఆ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తూ అవి ఫాలో అయ్యి మనం ఇన్వెస్ట్ చేస్తే ఓకే సార్ ఇప్పుడు మనం బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం కొనకుండా వాటి మీద పెట్టుబడి పెట్టి లాభాలు పొందే ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఫిజికల్ గోల్డ్ అనుకోండి, ఒక 100 గ్రాములు కొనాలి, ఒక 5 లక్షలు, 10,000 అటు ఇటుగా సుమారు అయింది. అదే మన ఎక్స్చేంజ్లో ఎంసీఎక్స్ అంటారు, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. అందులో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అల్యూమినియం, జింకు, లెడ్, నికిలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ బులియన్ మార్కెట్ అంటారు, బంగారం అనేది బులియన్ మార్కెట్ అంటారు, గోల్డ్, సిల్వర్. ఈ గోల్డ్ ఏదైతే ఉందో మనం 100 గ్రాములు కొనాలి 5 లక్షలు పెట్టి మార్కెట్లో. అలా కాకుండా దీన్ని ఏమంటారంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటారు. ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మనం ఒక 100 గ్రాములు గోల్డ్ కొనదలుచుకుంటే
సమ్ మార్జిన్ ఉంటుంది. ఎంసెక్స్ ఎక్స్చేంజ్లో మార్జిన్ పే చేసి 5 to 10% మధ్యలో ఉంటుంది. ఎక్స్చేంజ్ డైలీ చేంజ్ చేస్తుంది టేబుల్ ఎంత మార్జిన్ ఉండాలి అని. ఆ మార్జిన్ ప్రకారం మనం మెయింటైన్ చేసి ఒక సుమారుగా 50,000 ఉంటే ఎనఫ్ మ్యాక్సిమం. అంటే 5 లక్షలు మీరు కొనదలుచుకుంటే ఒక 10% అన్న మినిమం ఉండాలి. 5-6 ఉన్నా ఎనఫ్. కాబట్టి ఒక 10% ఉంటే 50,000 పెడితే 10 రెట్లు నీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఏం చేయాలి, ఈ కొనుక్కున్నది పెరిగింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు 50,000 పెట్టారు సపోజ్, కానీ కొన్నది 100 గ్రాములు 5 లక్షల రూపాయల విలువ, 5 లక్షల రూపాయలకు కొన్నారు. సపోజు 100 గ్రాములు గోల్డ్, గ్రాముకి ఒక 100 రూపాయలు పెరిగింది అనుకోండి. తులానికి వచ్చేటప్పటికి ఒక 1000 రూపాయలు పెరిగినట్టు, 100 గ్రాములకు వచ్చేటప్పటికి 10,000 పెరిగినట్టు. సింపుల్ అనమాట. నువ్వు పెట్టింది 50,000 పెట్టుబడి, కానీ లాభం 10,000 వచ్చింది. అంటే ఎంత 20% వచ్చింది. అంటే అది కనుక ఎవరైతే ఉందో అది టెక్నికల్ మీద ఫాలో అవుతుంది. మళ్ళీ వరల్డ్ మార్కెట్లు ఒక LBMA అని ఉంటుంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు రోజు AM/PM అంటే ఉదయం పూట సాయంత్రం పూట గోల్డ్ ధర నిర్ణయిస్తారు. ఈ గోల్డ్ ధర నిర్ణయించిన దాన్ని బట్టి వరల్డ్ మార్కెట్లు రన్ అవుతుంటాయి. ఈ వరల్డ్ మార్కెట్లు కూడా ఎలా రన్ అవుతాయి, వాళ్ళు ఎలా ధర నిర్ణయిస్తారు అంటే వాళ్ళు డిమాండ్, సప్లై, ప్రొడక్షన్, యూసేజ్ని బట్టి వాళ్ళు ధర నిర్ణయిస్తారు. మళ్ళీ మార్కెట్లో కనుక డిమాండ్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన కంటే కూడా ఎక్కువలోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. అయితే షేర్ మార్కెట్ పడ్డప్పుడల్లా గోల్డ్ ధరలు పెరుగుతాయి, షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ ధరలు తగ్గుతాయి. అవి చూసుకోవాలి మనం. మళ్ళీ వీటికి ఏంటంటే investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే లైవ్లో మనకి ఏవైతే గోల్డ్, సిల్వరు ధరలు ఉన్నాయో అవి డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనము కమోడిటీస్ మార్కెట్లో ఎంటర్ అయ్యి మార్జిన్ కట్టేసి మెయింటైన్ చేయొచ్చు. ఇది సింపుల్గా చేయొచ్చు. ఓకే సార్. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టడం మంచిదంటారా? ఇప్పుడు ఈ బంగారం మీద పెట్టుబడి చెప్పారు కదా, ఈ ప్రాసెస్ ఇది మంచిదంటారా? అట్లేం లేదు, ఇది బిజినెసే, అది బిజినెసే. షేర్ మార్కెట్ అనేదే కాదు, షేర్ మార్కెట్లో కూడా టైప్స్ ఉంటాయి. అంటే ఈక్విటీ మార్కెట్ అంటే కొనుక్కొని డిమాట్లో పెట్టుకొని పెరిగినాక అమ్మటం. రెండోది ఏంటిది, ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మేది ఒక పద్ధతి. ఇక మళ్ళీ F&O అని ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అంటే అది 3 months టైం ఉంటుంది. దాంట్లో కూడా మార్జిన్ తోటి మనం అది ఉంటుంది. ఆప్షన్స్ ఉంటాయి, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే 3 నెలల వరకు టైం ఉంటుంది, నెల టైం ఉండేవి ఉంటాయి, వారం టైం ఉండేవి ఉంటాయి. అందులో టైప్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారు. ఇక గోల్డ్లో కూడా అంటే కమోడిటీస్ ఇది వేరే, అంటే ఈక్విటీ మార్కెట్ వేరే, ఈక్విటీలోనే F&O ఈక్విటీ అంటే మామూలుగా క్యాష్ మార్కెట్ అంటాం. మామూలుగా రొటీన్గా మనం షేర్ మార్కెట్ అనేది ఎక్కువ శాతం ఆ ఈక్విటీ మార్కెట్లోనే అంటారు. ఇది వచ్చి కమోడిటీస్ మార్కెట్. ఈ గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో కమోడిటీస్ మార్కెట్. ఈ కమోడిటీస్ మార్కెట్ ఇది టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 to ఒక 6 నెలలు నైట్ 11:30 వరకు ఉంటుంది. ఒక 6 నెలలు మార్నింగ్ 9 to నైట్ 11:55 దాకా మార్కెట్ ఉంటుంది. అయితే వీళ్ళు దీంట్లో ఎక్కువ లివరేజ్ ఉంటుంది. లివరేజ్ అంటే మనం చిన్న అమౌంట్ మార్జిన్ పెట్టిన ఎక్స్పోజర్ అంటారు. సపోజ్ 10,000 పెడితే ₹1,00,000 వరకు మనం కొనుక్కోవచ్చు. కొంతమంది అయితే 20 times 30 times కూడా, అంటే 10,000 పెడితే 2-3 లక్షలు కూడా మనము కొనుక్కొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా కమోడిటీస్లో జరిగేటటువంటి వ్యవహారం.